ఈ సమయం అంతా నిన్ను ఆరాధించే సమయం, నిన్ను ఘనపరిచే సమయం, నిన్ను స్తుతించే సమయము. దేవా, నీ ఇష్టము నీ చిత్తము జరుగునుగాక. మమ్మలందరినీ నువ్వే ఎన్నుకున్నావు, ఏర్పరచుకున్నావు అనే గొప్ప నమ్మకంతో ఉన్నాము తండ్రి. మమ్మల్ని నీవే దరి చేర్చండి, నీవే ఆశ్రయముగా ఉండి ఆదరించండి. నీవే మా కొరకు నాయనా నీ వాక్కులను నీ ఆత్మ ద్వారాగా బయలుపరచండి తండ్రి. క్రమముగా ఇంటూ వస్తున్నామయ్యా. ఏ వాక్యం ఉన్నది నిజమైన మాట, మమ్మల్ని ఆదరించి ధైర్యం చెప్పి నీ వాక్కు, దీని ద్వారాగా మేమందరము సంతోషంగా ఆనందముగా జీవించుటకు తగిన ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించి, నీలో మేమందరము ఫలించినట్లుగా, వర్ధిల్లునట్లుగా, దీవించబడినట్లుగా నీ కృప ద్వారాగా అలాంటి గొప్ప గొప్ప కార్యములు జరిగించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సతీష్ వాక్యమును అందిస్తాడు, అందరూ జాగ్రత్తగా వినండి. దేవుడి నామానికి స్తోత్రం. దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి ప్రతి మాటను మనము ఆయన ఉపదేశాలను మనసును ఉంచుకోమని గత దినాల్లో దేవుడు మనకు బయలుపరిచినటువంటి సంగతులు మనము విన్నాం. ఈరోజు దేవుని యొక్క ఉపదేశంలోని కొన్ని ఎదురయ్యేటువంటి ఆటంకాలు, అది వినేవారికో లేకపోతే చెప్పేవారికో లేకపోతే మరి ఇంకేదైనా కానీ, దేవుని యొక్క మాటలు ఎక్కడైతే ప్రకటన చేయబడుతున్నాయో అక్కడ దేవునికి వ్యతిరేకమైన పనులు జరుగుతాయి, దేవుని యొక్క మాటలకు వ్యతిరేకమైన సంగతులు కూడా వినబడతాయి. ఎందుకని మనము ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే, ఇది తెలుసుకుంటేనే మనము జాగ్రత్తగా ఉండగలుగుతాం. ఒక రోజున యేసు ప్రభు వారు ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి పని నిమిత్తమై శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు. శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా, నేను వెళ్ళవలసిన సమయం దగ్గర పడుతుంది, చేయబోవలసినటువంటి కార్యము ఆసన్నమైంది, అందుకని మరి నా విషయమై మీరు కొన్ని సంగతులు తెలుసుకోవాలని ప్రభువు అక్కడున్నటువంటి శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట్లాడుతున్న సందర్భంలో ఏం జరిగిందో మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, చాలమ్మ చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, పరలోకమందున మా తండ్రి, ఘనమైన వాడ, గొప్ప దేవుడా, నీవు మా కొరకు సిద్ధపరిచినటువంటి స్థలమున మాకిచ్చిన అవకాశమును బట్టి చక్కగా నాయన ఈ యొక్క ఏర్పాటు చేయబడిన ఉపవాస ప్రార్థనలో నాయన ఏకీభవించడానికై నీ మందిర ఆవరణంలో ప్రార్థించి నీ నామాన్ని మహిమపరిచి నిన్నే ఆరాధించేటువంటి గొప్ప యోగ్యత మాకు దయచేసినందుకు వందనాలు. మా జీవితంలో నాయన అనేక దినాలు ఆయుష్ కాలములో
పొడిగించి తండ్రి అనుగ్రహించి సజీవులుగా మమ్మలను ప్రతి దినము ప్రతి క్షణమున ప్రతి కాలములందు నాయన తండ్రి మమ్మల్ని బ్రతికించి ఉంచినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో దేవా, ఈ దినమందు నాయన నీ వాక్యాన్ని మేము వినబోతుండగా మీరే మాతో మాట్లాడి నీవే మాకు బోధించి నీవే మాకు నాయన సహాయం చేయమని నిలబడినటువంటి వారముగా మేము ఉన్నప్పటికీ ఇది నీవిచ్చిన గ్రంథము, నీవు మాత్రమే నాయన బోధించగలిగిన వాడు. నీ సహాయం ఉంటేనే, నీ కృప ఉంటేనే నాయన మేము నీ సంగతులను తెలుసుకోగలుగుతాము. అందును బట్టి నీ సహాయము కొరకు నీ పరిశుద్ధాత్మ అభిషేకము నిమిత్తమై నీ సన్నిధానములో నాయన చేస్తున్న ఈ ప్రార్థన నీకు ఇష్టమైతే దయతో అంగీకరించి ఈ సమయమంతయు నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారాగా తండ్రి మమ్మల్ని అందరిని బలపరచమని సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు తాను చేయవలసినటువంటి పని నిమిత్తమై జరగబోయేటువంటి భవిష్యత్ కాలంలో సంగతులను తెలియపరుస్తూ ఉన్నాడు. తెలియపరుస్తున్నటువంటి ఆ సమయంలోని ఒక శిష్యుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో ఇప్పుడు మీరు 22వ వచనం చదవండి. పేతురు ఆయనను చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక అంటున్నాడు. అది నీకు ఎన్నటికీ కూడా కలగదని ఏం చేస్తున్నాడంట? ఏమండి, చెప్పటానికి, బెదిరించడానికి, హెచ్చరిక చేయటానికి, గద్దింపునివ్వటానికి ఏమైనా తేడా ఉందా? చెప్పటానికి, బెదిరించటానికి, హెచ్చరిక చేయటానికి, గద్దింపు చేయటానికి, ఈ 4 మాటలకి వ్యత్యాసం ఏమైనా ఉందా లేదా? చెప్పండి. అయితే ఉందన్నారు. ఈ మాటల యొక్క వ్యత్యాసం ఏంటి? సరే, వ్యత్యాసం అయితే ఉందని గ్రహించాం కదా, మంచిది. ఈ 4 పదాల్లోని, ఈ 4 మాటల్లోని పేతురు గారు ఏ పదాన్ని ఉపయోగించాడు? గద్దింపుని. ఏం ఉపయోగించాడు? గద్దింపుని. ఎవరి మీద? అది కూడా యేసు ప్రభు వారి మీదనే గద్దింపు అనేటువంటి మాటను ఉపయోగించాడు పేతురు గారు. అవండి, ఎవరు ఏర్పాట్లో ఉన్నవాడు పేతురు? పేతురు ఏర్పరచుకుంటే యేసు ప్రభు వచ్చాడా? యేసు ప్రభు ఏర్పరచుకుంటే పేతురు వచ్చాడా? యేసు ప్రభు వారు ఏర్పరచుకుంటేనే పేతురు వచ్చాడు. పేతురు ఏర్పరచుకుంటేనే యేసు ప్రభు రాలేదు. అర్థమవుతుందా? ఈ రోజున మనము కూడా ఇక్కడికి ఎవరు ఏర్పాట్లో వచ్చాం? అర్థమవుతుందా? నేను లేకపోతే నీ సంఘం లేదంటావు కదా, నేను లేకపోతే ఇంకెవడు పాడనంటావా? నేను లేకపోతే ఇంకెవరు చదవడంటావా? నేను లేకపోతే నీ సన్నిధిలో ఏం జరగదు అని బెదిరిస్తావా? అర్థమవుతుందా? పేతురు గారు యేసు ప్రభు వారి యొక్క మాటలు బట్టి ఏమంటున్నాడు? గద్దిస్తున్నాడంటే యేసు ప్రభు వారిని. అంత అధికారం వచ్చేసిందా పేతురు గారికి? ఏమండి, అంత అధికారంతో ఉన్నవాడా పేతురు? ఏమండి, అంత అధికారంతో మాట్లాడేనంత అవకాశం ఆయనకి ఎక్కడి నుండి వచ్చింది? ఈరోజు మనం కూడా అదే కదా మాట్లాడుతున్నాం. మనం వెళ్ళకపోతే స్టార్ట్ చేయరు అక్కడ. మనం వెళితేనే కానీ అక్కడ పాటలు మొదలు పెట్టరు. మనం వెళితేనే కానీ మనమే ముందు ఉండాలి. అక్కడ మనం వచ్చిందాకా ఆగాల్సిందే అంటున్నావా? అనేవాళ్ళు ఉన్నారు. మన పేరు లేకపోతే అక్కడ ఏం జరగదు. ఏం జరగదు? నీ పేరు లేకపోతే జరగదా? నువ్వు పాడకపోతే పాడరా? నువ్వు చదవకపోతే చదవరా? నువ్వు బోధించకపోతే బోధకుడు ఎవడు ఉండడా? ఉంటాడా? ఉంటారు. మరి మనమే లేకపోతే ఏదో పెద్ద నష్టం జరిగిపోయేంత బాధలు మనం ఉండొచ్చు అంటారా? ఉండొచ్చా? ఒక బోధకుడు అనుకున్నాడు, ఆయన బోధ చేస్తూ ఉండగానే మీలాగే నాలాగా ఒకడు నిలబడి మాట్లాడుతున్నాడు. మీలాగా సంఘం వింటూ ఉంది, సమాజం ఆలకిస్తూ ఉంది. ఆలకిస్తూ ఉన్నప్పుడు జనము ఈ బోధకుడు చెప్పేటువంటి మాటలు బట్టి ఉత్సాహంతో ఊగిపోతూ ఉన్నారు. చప్పట్లు కొట్టేస్తున్నారు. ఇప్పుడు ఆ చప్పట్లు కొట్టే సందర్భానికి కూడా ఇప్పుడు పెద్దగా తేడా లేకుండా పోతుంది. తుమ్మిన చెప్పట్లే, దగ్గర చెప్పట్లే, ఇలా చెయ్యి ఎత్తితే చాలు షర్టు సరి చేసుకోవడానికి చెప్పట్లే. ఏమంటే మా పెద్ద సేవకుడు చెయ్యి ఎత్తాడు అందుకే చప్పట్లు కొట్టాలి.
అని ఈ చప్పట్లో లేకపోతే ఈ కేకలు ఇంత ఏమంటే ఉత్సాహాన్ని చూసినటువంటి ఆ బోధకుడు ఏం చేస్తాడు, అబ్బో మన మాటలు మామూలుగా లేవైతే ఇంత ప్రజలు ఇంత చక్కగా ఆలకిస్తున్నారు, ఇంత చక్కగా వింటున్నారంటే చాలా గొప్పవాడిని అనుకున్నాడు వీడు. ఇక నా మాటలు తప్ప ఇంకెవరి మాటలు వీళ్ళు వినేటట్టుగా లేరు, ఇక నాకంటే పెద్ద బోధకుడు ఎవడు లేడని ఈ మనుషుడు గర్వించాడు. గర్విస్తే ఏం జరిగింది అప్పుడు? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది కదా, నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుందంట. ఈ మనుషుడు గర్వించాడు. ఇది ఎక్కడుంది? అపోస్తుల కార్యంలో ఉంది. ఈ ఉపన్యాసము లేక ఈ బోధకుడు అనుకున్నాడు, ప్రజల యొక్క ఉత్సాహాన్ని చూసి నన్ను ఇంతగా ఆదరిస్తున్నారంటే ఇక నన్ను మించినోడు ఇంకొకడు లేడు అనుకొని వీడు ఏం చేశాడు, వీడు గొప్పలు చెప్పుకుంటున్నాడు తప్ప దేవుడు నాకు అనుగ్రహిస్తేనే నేను బోధకుని అయ్యాను, దేవుడు నాకు ఇస్తేనే ఇక్కడ ఉన్నాను, దేవుడు నాకు ఇస్తేనే ఈ వరాన్ని నేను ప్రభు సన్నిధిలో వాడబడుతున్నాను అన్న గ్రహింపు లేకపోవటం వల్ల వాడేమైపోయాడు, నిలబడిన చోటే కూర్చున్న చోటనే పురుగులు పడి చచ్చాడు. ప్రభు సన్నిధిలో మనం గర్వించొచ్చా? పేతురు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభువారినే గద్దిస్తూ ఉన్నాడు, యేసు ప్రభువారి మీదే వేలెత్తి చూపుతున్నాడు, యేసు ప్రభుని గురించే ఏమండే అంత అధికారపూర్వకమైన మాటలు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారిని మనం గద్దించగలుగుతామండి? ఏమండి ఆయన ఎలాంటి వాడు? యేసు ప్రభు ఎలాంటి వాడు చెప్పండి మీలో? ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం కదా, యేసు ప్రభు ఎలాంటి వాడని ఒకవేళ ప్రశ్న వేస్తే మీకు ఏం సమాధానం చెప్పగలుగుతారు? ఏమండి ఇవేవి కలగక ముందు ఉన్నవాడు ఆయన. మోషేతో అంటాడు, ఏమంటాడు? మోషే, నేను నీకు ముందుగా ఒక దూతను పంపించబోతున్నాను, నా నామము ఆయనకుంటుంది. నిర్గమకాండలో ఉంటుంది ఆ మాట. నా నామము ఆయనకుంటుంది. ఎవరికుంటుంది? దూతకి దేవుని పేరు పెట్టుకునే అధికారం ఉందా? లేదు. మరి దేవుని యొక్క నామాన్ని కలిగిన వాడు ఎవరైనా ప్రజలకు ఏమండి మేలైనది ఏదో తెలియపరచుట కొరకు ఆనాటి కాలంలోనే ఒక దూతగా ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా నడిచాడు. గమనించండి, సర్వశక్తుడైనటువంటి సృష్టికైన యెహోవా దేవుడే ఇశ్రాయేలు ప్రజలకి దారిలో ముందుగా నేను ఒకరిని పంపించబోతున్నాను మోషే, ఆయనకు నా నామం ఉంటుంది, నా నామము ఎలాంటిదో నా నామాన్ని ఆయనకు నేను ఇస్తున్నాను, ఆ నామము కలిగిన వాడు నీ ముందు ఉంటాడు, మీ మధ్య ఉంటాడు, కాబట్టి నాతో ఉన్నట్టుగా మీరు ఆయనతో ఉండొద్దు అన్నాడు. ఎవరితో ఉన్నట్టుగా? ఏమండే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా అని నాతో నువ్వు ఎలాగైతే ఒక స్నేహితుడిగా ఉన్నావో, నీ ముందు పంపించబడబోతున్నటువంటి నా నామము కలిగినటువంటి ఆయనతో నాతో ఉన్నట్టుగా నువ్వు ఆయనతో ఉండొద్దు. ఎవరైనా? యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారికి ఎంత అధికారం ఉందో తెలుసా? నువ్వేమనుకుంటున్నావు? నా పాపాల కోసం ప్రాణం పెట్టాడు, నా పాపాల కోసం రక్తం చిందించాడు, ప్రేమామయుడు, కరుణామయుడు అంటావు, కానీ ఆయనకున్న శక్తి దగ్గర మనం నిలబడగలుగుతామా? పేతురు ఏమంటున్నాడు? ప్రభువునే గద్దిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా అలాగే గర్వంతో గద్దిస్తున్నావా ఎవరినైనా? నీకు బోధలు చేసేవారినో, లేకపోతే ఈ సంఘమే లేదనో, లేకపోతే ఈ సన్నిధే లేదనో, లేకపోతే ఇక ఈ దేవుని కార్యాలు జరగవేమోనని అనుకుంటున్నావేమో. జాగ్రత్త. అలాంటి గర్వపు ఆలోచనలు కనుక నీ మనసులో ఉంటే నువ్వు దేనికి దగ్గరగా ఉన్నావు? అది సంగతి. గర్వమును ఏమంటే గర్వం ఎక్కడ తీసుకెళ్తుంది? నాశనానికి తీసుకెళ్తుంది. ఈ పేతురు కూడా యేసు ప్రభు యొక్క పనిని గురించి ఏం మాట్లాడుతున్నాడు? అడ్డుపడుతూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క అధికారాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని శాసించడానికి అధికారిని అయిపోయానని విర్రబీగిపోయేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఈ పేతురు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడు? అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, పేతురు అన్నాడా సాతాన్ అన్నాడా? పేతురు అని గుర్తుకు లేదా యేసు ప్రభు వారికి? ఏమండే పేతురు అనేటువంటి పేరు మర్చిపోయాడా యేసు ప్రభు వారు? ఎందుకని పేతురుని పేతురు అని పిలవకుండా ఏమని పిలుస్తున్నాడు? సాతానా అంటున్నాడు. ఎందువలన? జాగ్రత్త. నేను బాప్తిసం తీసుకున్నాను, నా పేరు మారిపోయింది, రక్షణలోకి ఉన్నాను, నేను క్రైస్తవుడు అని అనుకుంటున్నావేమో. జాగ్రత్త.
యేసు ప్రభు యొక్క చిత్తానికి గనక నువ్వు వ్యతిరేకంగా జీవిస్తే నువ్వు క్రైస్తవురాలు కాదు, క్రైస్తవుడు కాదు, రక్షణ పొందిన దానివి కాదు, రక్షణ పొందినవాడివి కాదు, బాప్తిజం తీసుకున్న అంతకన్నా దానివి కాదు. మరి ఎవరు నువ్వు? పేతురుని ఏమన్నాడు? సాతానా పొమ్ము. యేసు ప్రభు ఏదైతే నీకు తెలియపరుస్తున్నాడో, యేసు ప్రభు అంటే చాలామంది ఈ రోజున చులకనగా మాట్లాడుతున్నారు. ఏమండి? చులకనగా మాట్లాడుతున్నారు యేసు ప్రభు గురించి. యేసు ప్రభు యొక్క బోధల గురించి అవహేళన చేస్తున్నారు. యేసు ప్రభుని గురించి తెలియపరిచేటువంటి బోధకులంటే లెక్కలేదు. ఆయన బోధలకు లోబడండ్రా, జీవితాలు చక్కపరుచుకుండ్రా అంటే ఎవడు కూడా పెద్దగా పట్టించుకుంటలేదు. ఇలాగే ఒక రోజున పౌలు గారు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ప్రసంగం చేస్తూ సమయం దాటిపోయి అర్ధరాత్రి అయిపోయింది. అర్ధరాత్రి అయిపోతే వచ్చిన వాళ్ళలో పేతురులాగా ఏమండి నిలబడగలుగుతారా? ఉండలేరు కదా. ఏమండి వచ్చిన సంఘానికి ఏమండి పౌలు గారు చెప్పేటువంటి మాటలు బట్టి కొంత ఒక వ్యక్తికి ఏమైందంటే, ఇదేంటి ఇంత లేట్ అయిపోయింది, ఇంత సమయం అయిపోయింది, ఇంకా వదలడేంటి, ఇంకా ఆపడేంటి, ఇంకా వీటిని ముగించడేంటి అని ఒక వ్యక్తి అనుకున్నాడు. అనుకొని ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు? అబ్బా కూర్చొని కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, వెళ్ళి కిటికీలో కూర్చుందని కూర్చున్నాడు. ఒక యవ్వనస్తుడు ఎవడాడు? వాడి పేరు ఐతుకు. ఈ ఐతుకు అనేటువంటి యవ్వనస్తుడు అర్ధరాత్రి అయిపోయింది, ఇంకా వదలలేమన్న ఉద్దేశంతో వెళ్ళి కిటికీలో కూర్చున్నాడు. కూర్చున్న వాడికి ఏం కలిగింది? ఆ కిటికీలో చల్ల గాలి వచ్చి వీపుకో, మొహానికో, ఆ శరీరానికో, దేహానికి తగిలేసరికి ఆ గాలి ద్వారా గాడికి ఏం జరిగింది? నిద్ర వచ్చింది. ఏమండి? నిద్ర వస్తే ఆ నిద్రాభారం చేత వాడు ఏమైపోయాడు? కునుకుపాటు పడి కిటికీలో నుంచి అవతల పడిపోయాడు. అది ఎక్కడో 2-3 అంతస్తులోంచి పైనుంచి కింద పడ్డాడు. ప్రసంగం జరుగుతూ ఉంది. అయ్యో ఎవడో పడిపోయాడు అనగానే సంఘం అంతా గలిబిలైపోయింది. ప్రసంగం మధ్యలో ఆగిపోయింది. ప్రసంగం మధ్యలో ఆగిపోదా? మరి అవమానమేనా? ఎక్కడ పడిపోయాడు? అదిగో పలానా చర్చిలో పడిపోయాడు, పలానా సేవకుడు చర్చిలో పడిపోతే అది ఎవరికి అవమానం? ఆడు పడిపోతే ఎవరినంటారండి? చర్చిని అంటారు, సంఘాన్ని అంటారు, ఆ సంఘానికి కాపరిగా ఉన్న సేవకుడిని అంటారు. అవునా? అంటారు. పౌలు గారు చేస్తున్న ప్రసంగాన్ని మధ్యలో ఆపేశాడు. గలిబిలి ఏర్పడింది. ఏం చేశాడు? వెంటనే పైనుండి కిందకి దిగి వెళ్ళి ఆ పడిపోయిన వాడిని తీసుకొని బ్రతికించి మరలా పైకి తీసుకెళ్ళాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నాను? ప్రారంభంలో ఒక మాట అన్నాను, ఎక్కడ దేవుని మాటలు ప్రకటించబడతాయో అక్కడ అడ్డుపడేటువంటి క్రియలు జరుగుతున్నాయి. ఈ రోజున సంఘాల్లో బోధనలు వినిపించబడుతున్నప్పటికీ, దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతున్నప్పటికీ వినేవారు వింటూ ఉన్నారు. ఏమండి? ఈ వినేవారిలో కూడా కొంతమంది వినలేనటువంటి వారు కూడా కనబడుతూ ఉన్నారు. అర్థమవుతుందా? ఏమండి? చాలా మంది నటిస్తున్నారు ఈ రోజున సంఘాల్లో. వాక్యము విన్నట్టుగా ఉంటున్నారు తప్ప వారి మనసులో వారి దగ్గర ఉండట్లేదు, ఎక్కడికో పోతున్నాయి. ఇప్పుడు దరిద్రపు ఫోన్లు వచ్చినాయి కదా. ఏమొచ్చినాయి? ఆ రోజు నాటికి కిటికీ అయింది, ఈ రోజున మనకేమైంది? ఫోన్లు. ఈ ఫోన్లు పట్టుకొని రావటం, దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేయటం, ఇక అదే పనిగా దాన్ని చూసుకోవటం, చాటింగ్లు చేయటం. ఏమండి? లేకపోతే ఏదైనా ఫోన్ వస్తే దాన్ని మాట్లాడుకోవడానికి పక్కకు పోవటం. ఇవన్నీ ఏంటి? దేవుడు మెచ్చే కార్యాలా? దేవుడికి ఇష్టం లేని కార్యాలా? దేవునికి అసహ్యమైన కార్యాలు. అందుకే వాటి జోలికి మనం పోకూడదు. అలాంటివి తెచ్చుకోవచ్చా? మనం తెచ్చుకోకూడదు. ఒకవేళ అవే ముఖ్యం అనుకుంటే నువ్వు అక్కడే ఉండిపోయి ఇక్కడికి రావద్దు. అవునా? ఎక్కడ ఉండిపోవాలి? ఈ ఐతుకు అనేటువంటి వాడు ఎక్కడ ఉండాలి? ఎక్కడున్నాడు? సంఘంలో ఉన్నాడు. పౌలు గారు బోధలు చేస్తూ ఉన్నాడు. మరి బోధలు వినడానికి వచ్చిన వాడి మనసు ఎక్కడ పెట్టాలా? చెవులు ఎక్కడ పెట్టాలా? ఆడు తలకాయ ఎక్కడ పెట్టాలా? పౌలు గారి వైపు కన్నులు చూడాలా, పౌలు గారి యొక్క మాటల వైపు చెవులు పెట్టాలా, ఆ మాటల యొక్క పరిశీలన మీద మనసు పెట్టాలా. అవునా? సామెతల గ్రంథంలో ఏమన్నాడు? ఉపదేశము మీద మనసును ఉంచుము, తెలివి కలిగిన మాటల ఎడల నీ చెవి ఒగ్గుము. ఆ ఐతుకు అనేటువంటి వాడు ఏం చేశాడు? ఏదో పేరుకు వచ్చాడేమో. ఈరోజు మనం కూడా అలాగే తయారవుతున్నాం. ఏదో పేరుకు వస్తున్నాం ఆశ్రయించుకోవడానికి.
రిజిస్టర్లో ప్రజెంట్ వేయించుకోవడానికి స్కూల్ పిల్లలు వెళ్ళినట్టుగా వస్తున్నాం మనమును. జాగ్రత్త. దేవుని యొక్క సన్నిధి అంటే ఆషామాషిగా కాదు. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. మోషేకి గట్టిగా చెప్పాడు, మీ ముందు నడవబోయేటువంటి ఒక దూత మావోలుడు కాదురా నాయన, నా దగ్గర వేషాలు వేసినట్టుగా ఆయన దగ్గర మీరు వేషాలు వేయొద్దు, ఆయన మావోలుడు కాదు అన్నాడు. నిర్గమాకాండంలో మీరు చదివితే కనబడుతుంది. ఇప్పుడు ఎవరి కాలంలో ఉన్నాం మనం? యేసుప్రభు ఏమన్నాడు? మనుష్య కుమారుని దూషించిన క్షమాపణ గలదేమో కానీ పరిశుద్ధాత్మకు కనుక మీరు వ్యతిరేకంగా కనుక జీవిస్తే అది. సృష్టికర్త అయిన యెహోవా ఎవరి గురించి చెప్పాడు ఇశ్రాయేలుకి? యేసు ప్రభు దగ్గర జాగ్రత్తగా నడుచుకుంటారా, ఒళ్ళు దగ్గర పెట్టుకోరా అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? పరిశుద్ధాత్మ కాలముల గురించి తెలియపరిచాడు. ఇప్పుడు మనం ఎవరి కాలంలో ఉన్నాం? పరిశుద్ధాత్మ దేవుని కాలంలో ఉన్నాం. క్షమాపణ ఉందా? ఇశ్రాయేలు తప్పులు చేస్తే యేసు ప్రభు వారు క్షమించాడు, సిలువలో మరణించాడు, రక్తము గార్చాడు, ఆ రక్తము ద్వారా అనేకులకు రక్షణ కల్పించాడు. కానీ ఇప్పుడు ఎవరి కాలంలో ఉన్నాం? పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం. క్షమాపణ ఉందన్నాడా? లేదు. అందుకే నువ్వేం చేయాలి? జాగ్రత్తగా ఉండు. ఎక్కడ ఉంటున్నావో, ఎక్కడ కూర్చుంటున్నావో, ఎవరి పక్కన ఉంటున్నావో జాగ్రత్తగా ఉండు. లేదా నీ ఇష్టం వచ్చినట్లు కనుక నీ ఇంట్లో తిరిగినట్లు ఇక్కడ తిరిగావనుకో ఏమైపోతావు? క్షమాపణ లేదు. క్షమించబడం మనం. క్షమాపణ లేకపోతే అక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందండి? క్షమాపణ లేదు, ఏం జరుగుతుంది అంటున్నాను? శిక్ష వేయటమేనా? శిక్ష వేయటమే. జాగ్రత్త. శిక్షకి పాత్రలు అయిపోదామా? క్షమించబడదామా? క్షమించబడదాం అంటే ఎవరికి లోబడాలా? పరిశుద్ధాత్మనికి మనము లోబడాలా. పేతురులాగా మనం దేవునికి అడ్డు రాకూడదు. ఒకవేళ అడ్డొస్తే పేతురుని ఏమన్నాడు యేసుప్రభు వారు? సాతానా అన్నాడు. అదేమన్నా మంచి పేరేనా? కాదు. అదే మంచి లక్షణం కాదు కదా. అలా పిలువబడటం మంచిదా? కాదు. యేసుప్రభు వారు కూడా ఏమండి, యేసుప్రభు వారు ఆ వ్యక్తిని బట్టి ఎందుకు ఆ మాట వాడాడంటే ఆ పరిస్థితుల్లో ఆ మనుషుడు ఆ మాటలు గ్రహించలేదు. ఏమండి, పేతురు సాతానుగా పిలువబడ్డాడు. ఐతుకు అనేటువంటి వాడు పౌలు యొక్క బోధల మీద మనసు పెట్టకపోవటం వల్ల ఏమైపోయాడు? పడి చచ్చిపోయాడు. ఆ రోజు పౌలుకి దేవుని యొక్క ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు ఉన్నాయి కాబట్టి బ్రతికించగలాడు. ఈరోజు మాకైతే అలాంటి కార్యాలు లేవు, చెప్పేస్తున్నాను నేను. మీరు అలాగే ఇబ్బందులు పడితే మిమ్మల్ని ఏమి రక్షించలేము. మేము మీలాగే సామాన్యమైన మనుషులం. కాబట్టి మనం అందరం ఏం చేయాలా? పరిశుద్ధాత్ముని యొక్క సమక్షంలో ఉన్నామని, పరిశుద్ధాత్ముని ద్వారాగా మనము ఏర్పాటు చేయబడ్డామని మన గర్వము పోవాలా, మన అహము పోవాలా, మన విర్రవీగతనం పోవాలా, దేవునికి అయిష్టమైనటువంటి అసహ్యమైన కార్యాలన్నీ కూడా పోవాలా. అదవుతుంది. లేదండి నేను వాటిని వదులుకోనంటే దేవుని ఏర్పాట్లో నుండి నువ్వే తప్పిపోతావు. తప్పిపోతే ప్రభు మరలా వెతికి తెస్తాడు అనుకుంటున్నావు. ఎవరైనా కానీ బోధించేసాడు, నేనేం గొప్ప ఏంటి? నేను గొప్ప ఏం కాదు, నేను గొప్పవాడిని ఏం కాదు. నా ఒళ్ళు కూడా ఏమవ్వాలా? ప్రభు సన్నిధిలో నా దగ్గర ఉండాలా. నా దగ్గర ఉండకుండా ఎక్కడో తిరుగుతా, ఎక్కడెక్కడో ఆలోచన చేస్తా, వాడిలాగా వీడిలాగా. జాగ్రత్త. దేవుని యొక్క ప్రసంగాల దగ్గర నువ్వు జాగ్రత్త కలిగి లేకపోతే నష్టం నీకే. పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవద్దు. అదవుతుందా? ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థనే చేయాలా. పాటలు పాడమన్నప్పుడు పాటలే పాడాలా. వాక్యం ప్రకటన చేయబడుతున్నప్పుడు వాక్యమే వినాలా. ఈ మధ్య అలా జరగట్లేదు. ప్రార్థన చేయమన్నప్పుడేమో పాటలు పాడతారు, వాక్యాన్ని వినమంటేనేమో బైబిల్ చదువుతారు. మీకు సమయం దొరకట్లేదా బైబిల్ చదవటానికి? ఇంటి దగ్గర సమయం దొరకట్లేదా? ఏం చేస్తున్నాం మనం? ప్రభు యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఒక క్రమం ఉండాలా. ప్రభు క్రమాన్ని కోరేవాడా కాదా? క్రమాన్ని కోరేవాడా కాదా? మరి క్రమాన్ని కోరేవాడు అన్నప్పుడు మనం ఏం చేయాలా? సంఖ్యాకాండం తీయండి ఒకసారి. సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండం. ప్రభు క్రమాన్ని కోరుతాడా, అక్రమమును కోరుతాడా? సంఖ్యాకాండం 2వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం 2వ అధ్యాయము 17వ వచనం. ప్రత్యక్షపు గుడారము లేవీల పాళెములతో పాళెముల నడుమను
సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడును తన తన వరుస ఏంటంట, ప్రతివాడును ఎక్కడ, ప్రత్యక్షపు గుడారం అనగా ప్రభు యొక్క మందిరం. ప్రభు యొక్క మందిరం. ఈ మందిరము దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఏముండాలంటున్నాడు, ప్రతివాడును తన తన వరుస. అంటే ఏంటి, దాన్ని ఏమంటారు, వరుస అంటే ఏంటి? వరుస అంటే ఏంటి? ఆర్డర్. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత వరుసను కోరుతున్నాడు దేవుడు. క్రమాన్ని ఆశిస్తున్నాడు దేవుడు. నీ భక్తిలో క్రమం ఉండాలా, నీ ప్రార్థనలో క్రమం ఉండాలా, నీ పాటలో క్రమం ఉండాలా, నీ వాక్య విధానంలో క్రమం ఉండాలా, వినేటప్పుడు క్రమం ఉండాలా, బోధించేటప్పుడు క్రమం ఉండాలా. ఏమండి, టోటల్గా మన జీవితాంతకాలం ఒక క్రమబద్ధంగానే నడుచుకుంటూ వెళ్ళాలా. అవును, ఎవరు కోరుతున్నారు? సృష్టికర్త అని దేవుడు కోరుతున్నాడు. ఏమన్నాడు, ప్రతి వాడును తన తన వరుసలో నడవాలా. ఎలా నడవాలి? చీమల్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఎలా నడుస్తాయి? ఎలా నడుస్తాయి? ఫ్యాషన్ షోలో నడిచినట్టు నడుస్తాయా? మరి అలాగంటున్నారు మీరు. ఎలా నడుస్తాయి? వరుసగా. మరి దానికి ఉన్న జ్ఞానం మనకు లేదా? దానికి ఉన్న బుద్ధి మనకు ఉండొద్దా? ఏమో ఉండాలి కదా. దేవుని సన్నిధి అన్నప్పుడు భయం ఉండాలా లేదా? ఉండాలి. ఒక చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు ప్రభు. ఎందుకని నేర్చుకోవాలి? క్రమబద్ధమైనటువంటి జీవితం దాంది. ఏమండి, మరి మన జీవితం ఉందా అలాగా? లేదు. అందుకే ప్రభు అంటాడు, నువ్వు క్రమముగా ఉండాలి, నా సన్నిధిలో ఉండినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, ప్రభు నీకు ఏదైతే తెలియపరుస్తున్నటువంటి మాటలు ఉన్నాయో వాటిని బట్టి నీ బ్రతుకును సరిచేసుకునే విధంగా ఉండాలి. ఇది దేవుడిని నిన్ను కోరుతున్నాడు. లేదు నాకు వద్దనుకుంటే మాత్రము ఐతుకులాగా నువ్వు కూడా తుక్కు అవుతావు. ఏమవుతావు? ఐతుకులాగా నువ్వు కూడా తుక్కు అవుతావు. అందరూ ఎక్కడ కూర్చున్నారు? ఒక క్రమంలో కూర్చున్నారు. వీడెళ్ళి ఏం చేశాడు? ఎక్కడో కూర్చున్నాడు వాడికి నచ్చిన ప్లేస్లో. మనం కూడా ఎక్కడో తిరుగుతున్నాం మన మనసు. ఇక్కడ చాలా మంది ఉన్నాం కానీ అందరి మనసులు ఎక్కడ లేవు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ అలా లేకపోతే చాలా ప్రమాదం, చాలా నష్టం ఏర్పడుతుంది. నష్టపోవటం మంచిదా? కాదు. నష్టపోవటం మనకి ఎప్పుడు మంచిది కాదు. మనం దీవించబడటమే దేవునికి ఇష్టం. ఏమండి, మనం ఆశీర్వదించబడటమే దేవునికి కావలసినటువంటి ఆలోచన. చూడండి, అదే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగను, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగూ. ఎవరు మాట్లాడుతుంది మాట? దేవునికి ఏమి ఇష్టం అంట? ప్రజలు దీవించబడటమే ఇష్టం. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల పక్షాన నిలబడినటువంటి యాజకులుగా అహరోను కానీ ఆయన కుమారులు కానీ లేక మోషేతో ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా, ఈ ప్రజల్ని మీరు ఎప్పుడు కూడా ఏం చేయాలి? దీవించాలి. ఏమని దీవించాలి? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. రెండవది, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము. ఏమండి, మీరు చదివిన ప్రతి మాటలో ఏం కనబడుతుంది? దీవెన కనబడుతుందా? ఒకటేమో కాపాడబడునుగాక అన్నాడు, ఒకటేమో కరుణించబడునుగాక అంటున్నాడు, మూడవది ఏంటి? సమాధానం. మనము దీవించబడటమే దేవునికి కావాల్సింది. మరి దేవుడి యొక్క దీవెన మనము పాత్రలు అవ్వాలంటే మనలో ఏముండాలి? ప్రభు ఇష్టపడే ఒక క్రమబద్ధమైన జీవితం ఉండాలి. ఆ క్రమాన్ని కనుక మనం కలిగి లేకపోతే మనం దీవెనలు పొందుకోం. ఏం పొందుకుంటాం? ఇక దానికి వ్యతిరేకంగా ఉన్నవే పొందుకుంటాం. అయితే దీవెన లేకపోతే శాపము. ఇక్కడ ప్రభువు దీవెన కోరుతున్నాడా, శాపాన్ని కోరుతున్నాడా?
దేవుడే దీవెన కోరినప్పుడు మరి మనం ఆ దీవెన పాత్రలు అవ్వాలా లేదా? ఆ దీవెన పొందుకోవడానికి ఇష్టపడాలా లేదా? ఇష్టపడాలన్నప్పుడు ప్రభువుకు లోపడాలి తప్ప ప్రభువును మనం ఎప్పటికీ కూడా వ్యతిరేకించకూడదు. ప్రభు తెలియపరిచిన ప్రతి మాటకి లోబడాలా. ప్రతి ఒక్క పనిలోని ప్రభు నేర్పినటువంటి సంగతుల గురించి పాల్గొనాలా. ఏమండి, పేతురుతోటి యేసు ప్రభు వారు మాట్లాడుతుంటే పేతురు ఏమంటున్నాడు? ప్రభువా అలా కాదు అని గద్దిస్తూ ఉన్నాడు. కానీ ప్రభు అతను ఏమన్నాడు? పేతురు నువ్వు దీవించిన బడును కాక అన్నాడా? సాతాను అన్నాడు. ఆ మాట దేనికి సంబంధమైనది? దీవెన సంబంధమైందా? శాపం సంబంధమైందా? శాపానికి సంబంధమైంది. ఏమండి, మనం దీవించబడాలని ప్రభు కోరుతున్నప్పుడు మనం శాపానికి గురవ్వకూడదు, నష్టానికి బలైపోకూడదు, ఇబ్బందులకు మనము వెళ్ళిపోకూడదు. అలా వెళ్లకుండా ఉండటానికి ప్రభు నీకు తెలియపరుస్తున్నటువంటి ప్రతి మాటకి కూడా నువ్వు ఆయన అధికారానికి లోబడాలి తప్ప నీ అధికారాన్ని ఇక్కడ చలామణి చేయకూడదు. ఏమండి, ప్రభువు లోబడు, తప్పేముంది? ఇద్దరు వ్యక్తులు వచ్చారంట ప్రభు సన్నిధికి. ఇద్దరు వ్యక్తులు వస్తే ఒక వ్యక్తి ఏమండి ప్రార్థన చేశాడంట. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? అధికారపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాడు. నేను వాళ్ళలాగా ఉండలేదు, నేను వీళ్ళలాగా ఉండలేదు అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన అయిపోయింది, పక్కకి పోయాడు. ఇంకొకడు వచ్చాడు, ఆడు లోపలికే రాలేదాడు. ఏమండి, ఆడు లోపలికే రాలేదు. ఇది ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు? బయట ఉండే ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, బయట ఉండే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు బయట ఉన్నాడంటే వాడు మాట్లాడే మాటలే వాడు పరిస్థితిని మనకి తెలియపరుస్తుంది. ఏం మాట్లాడాడు వాడు? దేవా పాపినైన నన్ను కరుణించుము, నీ సన్నిధికి రావటానికి నాకంత అర్హత లేదన్నాడు. వాడి ప్రార్థనకి వీడి ప్రార్థనకి తేడా ఏంటి? వాడి ప్రార్థన ఏమో అధికారపూర్వకంగా చేస్తూ ఉన్నాడు, వీడి ప్రార్థన ఎలాగుంది? ఏమండి, ఒక కుష్ఠరోగి ప్రభు యొద్దకు వచ్చి ఏమని అడుగుతున్నాడు? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. అలాగుండాలి మన ప్రార్థనలు, అధికారపూర్వకంగా ఉండకూడదు. నమ్ముకున్నందుకు చెయ్యవా, చేయనంటే ఏం చేస్తావు అన్నాడు అనుకుందాం. చెయ్యవా, నేను ఇన్ని సంవత్సరాలు నీ సేవలో ఉన్నానే, ఇన్నిసార్లు నిన్ను నమ్ముకొని ఉన్నానే, చెయ్యవా అని అడిగితే ప్రభు చెయ్యనురా అంటే ఏంటి నీ పరిస్థితి? ప్రభు దగ్గర మనం అధికారాలు చలామణి చేయకూడదు. అవసరమైతే తగ్గించుకొని ఉండు, తగ్గింపుతో ఉండు, ప్రభు యొక్క మాటలకి లోబడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? అతడి కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎవరికంటే? ఏమండి, పరిసయ్యుడు అనేటువంటి వాడు అధికారపూర్వకంగా ప్రార్థన చేశాడు, వాడిని దేవుడు నీతిమంతుడి లెక్కలోకి తీసుకెళ్ళలేదు. తగ్గించుకొని ప్రార్థన చేశాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు. ఎవరిని పాపాత్ముడైనటువంటి ఆ వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు. మరి ఈ రోజున మనం ఎలాగుందాం? దీవెనలు పొందుకుందామా లేకపోతే శాపానికి గురైపోదామా? నీతి కలిగి జీవిద్దామా లేకపోతే అవినీతిగా ఉండి ఏమండి అన్యాయంగా జీవిస్తూ అపాయాలకు గురైపోదామా? చెప్పండి. వరుసలోకి వెళదామా లేకపోతే అక్రమంలోకి పోదామా? ఎక్కడికి వెళ్దాం? ప్రభు క్రమాన్ని కోరుతున్నాడు, ప్రభు దీవెన కోరుతున్నాడు, ప్రభు నీతిని కోరుతున్నాడు. ఈ మూడు గుణాలు మనలోకి రావాలా. పోయిన వారం మూడు గురించి చెప్పాను కదా, గుర్తున్నా? ఏమైనా ఏం చెప్పాను? ఏం చెప్పాను? మూడు. ప్రభువుకి ఇష్టంగా ఉండాలా, ప్రభువుకి నమ్మకంగా ఉండాలా, మూడవది ప్రభువుని శ్రద్ధతో భక్తి చేయాలా. ఇలాగ చేసిన వారికి ఎన్ని విధాలుగా మేలు? ఒకటి వ్యక్తిగతమైన మేలు, రెండవది కుటుంబపరమైన మేలు, మూడవది సమాజపరమైన మేలు. ఈరోజు కూడా మూడు మాటలు. ఏమిటి ఆ మూడు మాటలు? ఏమిటి ఆ మూడు మాటలు? ప్రభు యొక్క సన్నిధిలో మనం ఎలా ఉండాలంటున్నాడు? క్రమము, ఒక వరుసలో ఉండాలి. ఉన్నావా? మనం చెక్ చేసుకోండి. ఉన్నావా? లేవు. ఏమండి, ప్రభు యొక్క మాట ఏంటంటే ఒక క్రమము. ఆ క్రమము కలిగినటువంటి వారి మీద దేవుడు దీవెనలు అనుగ్రహించమని అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి అహరోనికి చెప్పాడు. ఏమండి, అహరోను కుమారులైనటువంటి వారికి చెప్పాడు, అయ్యా ఈ ఇశ్రాయేలు ప్రజలు మీరు దీవించండి అని దేవుడు వారితో చెప్పాడు. ఇంకా దేవుడు మనలతో ఏమి కోరుతున్నాడు? ఏం కోరాడమ్మా? క్రమాన్ని కోరాడు.
క్రమంగా ఉండాలని ప్రభువు ఆశించాడు. ఇంకెలాగ ఉండాలని కోరుతున్నాడో మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనములు చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పు అయ్యున్నారు. ఉప్పు నిస్సారమైనదైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. ఇక్కడ ఒక సందర్భాన్ని చూపించాడు. ఏమన్నాడంటే, యేసు ప్రభు వారు మాట్లాడాడు. ఏమన్నాడు? మీరు లోకమునకు, కూరలకు కాదు, చేపలకు కాదు, అర్థమవుతుందా? ఎవరికి మనం ఉప్పై ఉన్నాము? ఏమండే? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు యొక్క స్వభావ లక్షణాలు తెలుసా మీకు? ఎవరికైనా చెప్తారా? ఉప్పు యొక్క స్వభావ లక్షణాలు గతంలో చెప్పాను, గుర్తుండకపోవచ్చు మీకు. వినండి. ఏమండి? ఉప్పు యొక్క స్వభావ లక్షణాలు చెప్పండి, కొన్ని చెప్పండి. నేను చెప్తాను, వినండి. కరిగిపోతుంది, కనుమరుగై పోతుంది. రుచిని ఇస్తుంది, అలానే శుభ్రత కలిగిస్తుంది. పురుగు పట్టనివ్వదు. ఏమండి? చెడు వాసన అంటే దుర్వాసననే రానియదు. తర్వాత సారాన్ని అనగా బలాన్ని ఇస్తుంది. ఎన్నున్నాయి ఉప్పులో? ఎన్నున్నాయి లెక్క పెట్టారా? మరలా చెప్తాను. ఉప్పు అనేది కరిగిపోయేటువంటి స్వభావం. ఎందుకు కరుగుతుంది ఉప్పు అంటే? అది రుచిని ఇవ్వటానికి. ఏమండి? మరి కనబడుతుందా? కనబడదు. మీరు వంట చేసేటప్పుడు అనేక పదార్థాలు విడివిడిగా వేస్తారు, అవునా? ఉప్పు వేస్తారు, పసుపు వేస్తారు, కారం వేస్తారు, టమోటా వేస్తారు, చింతపండు వేస్తారు, నూనె వేస్తారు, నీళ్లు వేస్తారు. ఇవన్నీ కూర అయిన తర్వాత కనబడతాయి, కనబడవా? కనబడతాయి. కానీ కనబడింది ఏది? ఉప్పు కనబడదు. కనబడదు. కనబడకపోయినా అది ఏం చేస్తుంది? రుచిని ఇస్తుంది. ఏమండి? నువ్వు ఎంత చింతపండు వాడు, ఎంత నూనె వాడు, ఇది గనక, ఈ ఉప్పు గనక వేయకపోతే నువ్వు ఎంత బ్రహ్మాండమైన కూర వండినా లేదు. ఇప్పుడు నీవు కూడా ఎలాంటి వారు అంటున్నాడు ప్రభు? ఎవరికంటే నువ్వు ఎవరికి ఉప్పై ఉన్నావు? లోకానికి మీరు ఉప్పై ఉన్నారు. ఆ ఉప్పు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఉపయోగం అంటున్నాడు ప్రభు. చదవండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే, ఏమండి, మన కూరలోని, మన వంటకాల్లోని ఉప్పు అనేటువంటిది కరిగిపోయి కనబడకపోయినప్పటికీ అన్నిటినీ కలిపి ఒక మంచి, ఏమండి, రుచిని కలిగించడానికి అది తోడ్పాటు చేస్తుంది. ఈరోజు నీవు కూడా ఈనాడు లోకానికి నువ్వు ఎలాగుండాలి? అందరినీ కలుపుకొని ఒక రుచికరమైనటువంటి సువాసన కానీ, ఒక రుచికరమైనటువంటి, ఏమండి, ఒక చక్కటి అనుభూతిని కలిగించే స్థానంలో దేవుడు నిన్ను పెట్టాడు. అర్థమవుతుందా? ఒక ఉప్పు కణము అనేటువంటిది కూరలో పడితేనే అది దానికున్న బలాన్ని బట్టి ఆ కూరకి అందాన్ని ఇవ్వగలదు. అదే గనక, ఏమండి, పాడైపోయిన ఉప్పు ఉంటుంది చూసారా? పాడైపోయిన ఉప్పు తెలుసా మీకు? పాడైపోయిన ఉప్పు తెలుసు కదా. మనం అప్పుడప్పుడు ఏం చేస్తారు మనోళ్ళు? ఇక ఉపయోగపడదని దాన్ని తీసుకెళ్ళి పాడేస్తారు. అదే దాన్ని తీసుకొని వచ్చి కూరలో వేయండి, ఏమవుద్ది? దానివల్ల రుచి కలగకపోవటమే కాదు, మిగిలిన పదార్థాలు కూడా ఏమైపోతాయి? పాడైపోతాయి. అందుకే ఆ ఉప్పు అనేటువంటిది దానికున్న సారము ఉన్నంత కాలమును బట్టి వాడబడాలి. అదవుతుందా? ఈరోజు నీవు కూడా దేవుడు నిన్ను ఒక పాత్రగా ఉపయోగించాలనుకుంటున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, నీవు ఈ లోకానికి ఉప్పై ఉన్నావు. మూడవది 14వ వచనం. మీరు లోకమునకు, ఏమండి, నిన్ను దేవుడు ఎంత స్థానంలో పెడుతున్నాడు? అనేక మందికి రుచికరమైనటువంటి వారిగా ఉండాలి. నీ ద్వారాగా ప్రభు పరిచయం అయ్యి నీవు చేసేటువంటి పనులు బట్టి కానీ, నువ్వు నడిచేటువంటి క్రమం బట్టి కానీ, నువ్వు చేసే క్రియలను బట్టి కానీ నిన్ను చూసిన వాళ్ళు ఏమనాలి? ఈమె నమ్మినటువంటి దేవుడు చాలా గొప్పోడురా,
ఇతను నమ్మినటువంటి దేవుడు చాలా గొప్పోడు. ఎందుకు? ఈమె చాలా చక్కగా ఉంటుంది, ఇతను చాలా పద్ధతిగా నడుచుకుంటాడు, ఈమె మంచి పనులకి అవకాశం ఇస్తుంది, చెడుని అస్సలు ఒప్పుకోదు, ఏమండి అని సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. మూడవది ఏమంటున్నాడంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగంటే ఏంటి అర్థం? చీకటిని పారద్రోలేదు, తరిమి కొట్టేది వెలుగు. ఇప్పుడు దేవుడు నిన్ను ఒక వెలుగుగా చేస్తున్నాడు ఈ లోకానికి. లోకంలో చీకటి ఉంది, లోకంలో ఏమండి అపవిత్రత ఉంది, అపరిశుభ్రత ఉంది. అది దేవుడు నీ ద్వారాగా దాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? తొలగించాలనుకుంటున్నాడు. మరి తొలగించాలంటే ముందు నీవు వెలగాలా, ఆరిపోవాలా? వెలగాలి, వెలగాలి. అలా వెలిగించబడాలంటే నువ్వేం చేయాలి? ప్రభు యొక్క అధికారంలోకి రావాలి. ప్రభు 3 మాటలు నేర్పించాడు. ఒకటి క్రమము, రెండవది ఉప్పు గుణాలు, మూడవది వెలుగు. ఈ మూడిటిని నీవు కలిగి ఉండాలి. అర్థమవుతుందా? ఈ మూడిటిని మనం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే ఇవి కలిగి ఉంటామో మన ద్వారాగా మరింత మంది ఏమవుతారు? ఏమండి మరింత మంది ఏమవుతారు? వెలిగించబడతారు. దానియేలు గ్రంథం చివరి అధ్యాయం, దానియేలు గ్రంథము చివరి అధ్యాయము 3వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె వెలిగి ఇవ్వటం అంటే అర్థం ఏంటి? ఉప్పు యొక్క గుణాన్ని నువ్వు కలిగి ఉండటం అంటే అర్థం ఏంటి? ఇది ఇక్కడ నేర్పించాడు. నీతి మార్గంలోనికి ఎవరైతే అనేకులను, అవినీతిగా జీవిస్తున్న వారిని, అనీతిమంతులుగా ఉన్నటువంటి వారిని నీతిని కలిగి ఉండేటువంటి విధానంలోనికి ఎవరైతే నడిపిస్తారో వారిని దేవుడు వారిని ఏమన్నాడు? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో. ఏమండి అప్పుడు దేవుడు నిన్ను దేంతో పోల్చాడు? ఆకాశ మండలంలో ఉన్నటువంటి నక్షత్రాలతో పోల్చాడు. ఎప్పుడు నువ్వు అలాగ పోల్చబడతావు? నీవు అనేకులకు నీతి మార్గాన్ని తెలియపరిచినప్పుడు, అనేకులకు వెలుగుగా మారి చీకటిలో మగ్గిపోతున్నారు. నీ స్నేహితురాలు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, లేక నీ సొంత ఇంట్లో అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, తమ్ముడో చెల్లో ఎవరైనా కావచ్చు. వాళ్ళందరూ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? ఒకవేళ చీకటి బ్రతుకులో ఉంటే, ఏమండి అవినీతిగా జీవిస్తూ అన్యాయంగా బ్రతుకుతూ ఉంటే, నీతి కలిగినటువంటి నీ ద్వారాగా వాళ్ళు ఏం తెలుసుకోవాలి? క్రమంలోకి రావాలి, నీతిలోకి రావాలి. ఏమండి చీకటిని పారద్రోలి వెలుగుమయముగా చేయబడినటువంటి నీ ద్వారాగా వారు కూడా వెలిగించబడాల. అందుకే ప్రభు నీ ద్వారాగా ఈ కార్యాలు జరిగించాలని కోరుతున్నాడు. ఎన్ని లక్షణాలు చెప్పాడు? ఒకటి, క్రమముగా ఉండమంటున్నాడు. అంటే మనదే. అర్థమవుతుందా? మన వ్యక్తిగతం గురించి ప్రభు క్రమాన్ని నేర్పిస్తున్నాడు. ఇక మిగిలిన రెండవ లక్షణాలు ఏంటంటే, లోకమునకు నువ్వు ఉపయోగపడాలా. లోకమునకు నువ్వు ఉపయోగపడాలంటే ఏ విధంగా ఉపయోగపడతావు? దానా ధర్మాలు కాదు, నిజమైన దేవుడి గురించి తెలియపరుస్తూ సరైనటువంటి జీవితాన్ని ఏమండి కలిగి ఉండమని, పాపాన్ని, చీకటిని, చెడుని అంతటిని అంతము చేసేటువంటి నీ ద్వారాగా మాటలు అనేకులకు తెలియపరచబడి వారు కూడా ప్రభు యొక్క సన్నిధికి నడిపించబడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. మరి అలాగే ఉపయోగపడదామా లేదా? ఏమండి నీలో సారం ఉన్నంత కాలము దేవుడు నీ ద్వారాగా పని చేయాలనుకుంటున్నాడు. లేదు నేను పని చేయనండి, నా వల్ల కాదంటే మాత్రము ఏమవుతుందంట? ఒకవేళ నువ్వు ఏదో ఒక రోజున పని చేయాలనుకున్నా దేవుడు దాన్ని ఇష్టపడాడు. ఎందుకని? సారము ఉన్నంత వరకే ఉప్పు ఉపయోగపడుతుందంట. ఏమండి సారము ఉన్నంత వరకే ఉప్పు ఉపయోగపడుతుంది. సారం లేకపోతే ఏమవుతుంది? అది మనుషుల యొక్క కాళ్ళ కిందకి పోద్దంట. ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నావు? ప్రభుకి మనం ఉపయోగకరంగా జీవిద్దామా, లేకపోతే మనుషుల చేత త్రొక్కబడి ఏమండి పేతుల్ని అన్నట్టు మనం కూడా సాతానుడు అనిపించుకుందామా?
ఐతూకులాగా మనము కూడా ఎక్కడెక్కడో తిరిగి ముక్కలు ముక్కలు అయిపోదామా? అవసరమా మనకి ఇవన్నీ? ఏమండి? అవసరం లేదు. మనం సాతానుగా పిలువబడటానికి కాదు ఈ దేవుడి యొక్క ఏర్పాటులోకి వచ్చింది. ఎవరిలాగా మనం ఉండాలని ప్రభు ఎన్నుకున్నాడంట. ఏమ్మా, ఎవరిలాగా ఉండాలని ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు? ఏమండి తెలుసా మీకు? ఎవరిలాగా ఉండాలని ప్రభు మనల్ని ప్రేమించాడు? ఆయనలాగా మనము ఉండాలని. ఆదికాండం 1వ అధ్యాయము 26, 27 వచనాలు అన్నాడు, మన పోలిక చొప్పున. ఏమండి? మనము ఆయనలాగా ఉండాలని, ఆయన స్వరూపంలోకి ఉండాలని. ఆయన అద్దం ముందు నిలబడితే అద్దంలో ఎవరి మొహం కనబడాలి? నువ్వు అద్దం ముందు నిలబడ్డావు, ఆ అద్దంలో ఎవరి మొహం కనబడాలని నిలబడ్డావు? నీ మొహమే కదా కనబడాలని నిలబడ్డావు. ఇప్పుడు ప్రభు కూడా ఏమండి మన ఎదుటికి వచ్చినప్పుడు మనలో ఆయన ప్రతిబింబం కనబడాలా, ఆయన స్వరూపం కనిపించాలా. అది ప్రభు కోరుతున్నాడు, అది ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. అలాగ మనం ఎప్పుడు అవుతామంటే, ఇదిగో దేవుడు ఆశించిన విధంగా ఒక క్రమబద్ధమైన జీవితాన్ని కలిగి ఉండి ఒక చక్కటి వరుసలో ప్రభు యొక్క సన్నిధిలో కూర్చోను. ఏమండి చేసే దేవుని యొక్క పనిలో మనము చక్కగా ఒకరినొకరు ప్రోత్సహించుకొని, ఒకరితో ఒకరు ప్రేరేపించుకొని ప్రభు యొక్క పని అనుకొని ఆసక్తితో చేయాలా. ఏమండి చిరాగ్గా ఇది నాది కాదులే, మంద కాదు ఇది, వాళ్ళు ఎవరో పాడతారు, వాళ్ళు ఎవరో చేసుకుంటారు, వాళ్ళు ఎవరో చెప్పుకుంటారు, నాకేం పని అని అంటే నువ్వు ఎంతైతే చిరాకు పడుతున్నావో దేవుడు కూడా నిన్ను అంతా అసహ్యించుకుంటాడు. దేవుని పని ఎప్పుడు కూడా మనం అసహ్యము ఉండకూడదు. ఎంత బ్రతుకులండి మన బ్రతుకులు, ఎంత బ్రతుకులు మనవి. ఎవడైనా ఇష్టపడతాడా మనల్ని? ఎవరైనా ఇష్టపడతారా మనల్ని? పేతుర్ని ఎవరైనా ఇష్టపడ్డారా? ఎవరు ఇష్టపడలేదు. ఎందుకని? ఆయన జీవితం అలాంటిది. కానీ ప్రభు ఇష్టపడ్డాడు. ఎవరికి ఇవ్వలేనటువంటి అవకాశము పేతురుకి ఇచ్చాడు. మరి ఆ అవకాశం మనకి ఇవ్వలేదా? ఆ అవకాశాన్ని బట్టి మనం ఇక్కడికి రాలేదా? మరి వచ్చామని తెలుసుకున్నప్పుడు, ఇచ్చాడని తెలుసుకున్నప్పుడు దేవుని పట్ల ఎందుకని క్రమంగా నడుచుకోము? దేవుని యొక్క అధికారానికి ఎందుకని లోపడం? మన ఇష్టం. దేవుడు ఉంటే కదా, దేవుడు ఉంటేనే కదా అనే గుణం ఈ రోజున ప్రపంచం మొత్తం పెరిగిపోతుంది. దేవుడు లేడంటున్నారు. ఇర్మియా వెళ్ళి మాట్లాడుతుంటే ఇర్మియాతో ఏమన్నారు? ఊరుకోవయ్యా, దేవుడు దేవుడు అంటావు, దేవుడు లేడు, ఏమి లేడు, నీ మాటలన్నీ ఉత్తి మాటలు. పాటించలేని వాడు అలాగే అంటాడు. మరి మనం పాటిస్తున్నామా లేదనేది మన వ్యక్తిగతంగా మనమే తెలుసుకోవాలా, గ్రహించాలా. మన వ్యక్తిగతంగా మనమే ఆలోచించుకోవాలా. ప్రభు సన్నిధి అంటే మనం ఏదో ముచ్చట్లు ఆడుకోవడానికి, పిల్లలతో ఆటలు ఆడుకోవడానికి. అర్థమవుతుందా నా భాష? ఎవరి సన్నిధిలో ఉన్నాము? ఎవరి ముందు ఉన్నాము? ఎంత చెప్పినా ఇంకా ఆ ఏకాటికి ఆధారంలోనేనా? మనము జ్ఞానం కలిగిన వారని ప్రభువు తెలుసు. చెప్పిన మాట చక్కగా వింటామని ప్రభు ఆలోచిస్తున్నాడు. చెప్పే ప్రతి పనిని కూడా నమ్మకంగా చేస్తారని ప్రభు మన మీద తన దృష్టి ఉంచాడు. అలాగ మనము దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉండాలా. ఎన్ని చెప్పాడు ఈ రోజున? ఏం మాటలు చెప్పండి? క్రమంగా ఉండాలి. రెండవది, లోకమునకు మీరు ఉప్పై ఉండాలి. మూడవది, వెలుగుగా ఉండాలి. అలాగే ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఏమన్నాడు? ఏమండి? ఆకాశ మండలంలో జ్యోతుల్ని, నక్షత్రాలు గలవారు ఉంటారు. ఇది దేవుడు మనకు తెలియపరిచినటువంటి మాటలు. ఈ మాటల ద్వారాగా ఏదైనా ఇంకా మనలో పొరపాటు ఉంటే దాన్ని సరి చేసుకునే వారుగా మనము తయారవుతాం. లేదు ఈడెవడో నాకు చెప్పడానికి ఆడి మాటలు నేనేది ఏంటంటే అది మీ ఇష్టం. అదవుతుందా? దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు కూడా మనుషులకు మేలైన మాటలే చెప్తాడు. మేలైన మాటలు చెప్పేటప్పుడు మనుషులు దాన్ని శ్రద్ధగా
వినటము అలవాటు చేసుకుంటే అది జీవితంలో గొప్ప మేలుగా ఉంటుంది. గొప్ప మేలుకరముగా ఉంటుంది, దీవెనకరముగా ఉంటుంది. మరి దేవుని గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు కనుక తెలియచేయబడిన మాటలన్నిటిని బట్టి విశ్వాసులుగా మనము ప్రార్థన చేసుకుందాము. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాము. సరే, ప్రార్థనలో గుర్తు చేసుకోండి. కృపారావు గారి కోడలకి పొరుటు నొప్పులు వస్తున్నాయని హాస్పిటల్ తీసుకెళ్లారంట. నడువు నొప్పులు ఉన్నాయి, అయి నొప్పులు ఉన్నాయి, ఈ నొప్పులు ఉన్నాయని ఎన్నో చెబుతూ ఉన్నారు కదా మనుషులు. అందరి కోసం ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరం కలిసి ప్రార్థన. దేవుడు చెప్పిన సంగతులు నీకు తెలియచేయబడుతుంది కాబట్టి నీవు మనమే సంగాడి కమల్ కుమార్ కోసం కూడా ప్రార్థన చేయండి. కంటి ఆపరేషన్ చేయించుకొని ఆరోగ్యం కోసము ఆమె ఎదురు చూస్తుంది కనుక మీ ప్రార్థనలో ఆమె గురించి కూడా జ్ఞాపనం చేసుకోండి. సంగాడి కమల్ కుమార్ కోసం ప్రార్థన చేయండి. ఇంకా కొద్ది దినాల్లో ఉపవాస దినాలు ముగించబడబోతున్నాయి. ప్రార్థన ఎక్కువ చేసుకోవాలి. ప్రార్థన బలముగా చేద్దాం. ప్రార్థన ఘనముగా చేద్దాం. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేద్దాం. దేవునికి ఇష్టమయ్యే ప్రార్థనలు చేద్దాం. హృదయపూర్వకముగా ఆయన వైపు తిరిగిన వారిమై ప్రార్థనలు. దేవుడు ఆలకించే ప్రార్థన. ప్రార్థనకు జవాబు వచ్చేటట్లుగా మనం ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చేటట్లుగా మనమే అడగండి. కన్నీటితో అడగండి. హృదయపూర్వకముగా అడగండి దేవుణ్ణి. ఆయన మీ ప్రార్థనలు ఆలకించటానికి చెవియొగ్గి ఉన్నాడు. దేవుడే చెప్పాడు కదా, ఈ స్థలమందు చేయబడుతున్న ప్రార్థనల మీద నా చెవి పెట్టాను, నా దృష్టి పెట్టాను అన్నాడు. ఈ స్థలము దేవుని స్థలం. ఇది దేవుని సన్నిధి అని భావించి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. మన ప్రార్థన వింటున్నాడు దేవుడు. చేయండి ప్రార్థన. మౌనంగా ఉండే సమయం కాదు ఇది. దేవునితో మాట్లాడుకోండి. మీ వ్యక్తిగత జీవితాన్ని దేవునికి కనపరుచుకోండి.
నీకేమి కావాలో దేవుణ్ణి అడుక్కో. దేవుడే దీవించేవాడు, దేవుడే ఆశీర్వదించేవాడు. మోసే, అహరోను ఆయన కుమారులు అంటున్నారు, యెహోవాయే మిమ్మల్ని దీవించునుగాక అంటున్నారు, యెహోవాయే మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని అంటున్నారు. మనుషులు ఎవ్వరు కాదు మనల్ని దీవించేది, ఆశీర్వదించేది దేవుడే. దేవునికి ఇష్టమైన ప్రార్థన చెయ్యి. దేవునికి ఇష్టమైన ప్రార్థన చెయ్యి. పశ్చాత్తాపముతో, కన్నీటితో ప్రభు పాదాలు కడిగినట్లుగా నీ ప్రార్థన ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థనలని ఒక నియమము. ఉపవాస విజ్ఞాపనలు చేసే కాలమని ఒక నియమము. ఈ 40 దినాలు క్రమం తప్పగా ప్రతిరోజు నువ్వు ఆరాధించి దేవుని స్తుతిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. నీకు దర్శనం వస్తుందా? నీకు కల వస్తుందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ప్రార్థనలు చెప్పు, ప్రభువా నాతో మాట్లాడు నాయనా, నన్ను దర్శించు ప్రభువా అని అడగండి. దేవుడిని అడగాలి మనమందరం. సజీవుడా, సృష్టికర్త యేసు ప్రభువా, నీ నామమును బట్టే ఈ ప్రార్థనలన్నీ సమర్పిస్తున్నాం తండ్రి. ఆలకించు నాయనా, ఈ దీనదాసుని ప్రార్థన ఆలకించు ప్రభువా. ఈ దీన బిడ్డలు చేసే అంగలార్పును చూడు నాయనా. పశ్చాత్తాపంతో, కన్నీటితో ప్రార్థన చేసే బిడ్డలను దర్శించు ప్రభువా. హృదయపూర్వకంగా నీ వైపు తిరిగి ఉన్నాను నాయనా. మనస్సు పూర్తిగా నాయనా ప్రార్థన చేస్తున్నాను దేవా. విద్య లేని వాడిని తండ్రి, జ్ఞానము లేని వాడిని ప్రభా, నీ మనుషుల చేత దూషించబడుచున్న వాడిని తండ్రి. అయినను పర్వాలేదు, నువ్వు ప్రేమిస్తే చాలు, నువ్వు ఆదరిస్తే చాలు, నువ్వు నడిపిస్తే చాలు, నువ్వు నాలో ఉండి మాట్లాడితే చాలు నాయనా. నీతోనే నా ప్రయాణము, నీ కొరకే ఈ జీవితం, నీ పని కొరకే, నీ పరిచర్య కొరకే. ఏరే ఆలోచన లేదు, ఏ రక పనులు చేయలేదు ప్రభువా. ఈ చిన్న పరిచర్యను బలపరచు నాయనా. సియోను కుటుంబాన్ని ఆశీర్వదించు తండ్రి. సియోను నివాసులను దీవించు నాయనా. సియోను కుమార్తెలారని పేరు పెట్టి పిలిచిన దేవుడు నువ్వే కదా ప్రభా. సియోనులో నుండే నేను మిమ్మల్ని దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను చెప్పిన దేవుడా, స్తోత్రము నాయనా. నీ సంఘంలో క్రమం ఉండాలి, నీ సంఘములో వినయం ఉండాలి, నీ సంఘములో విధేయత ఉండాలి ప్రభా. ఈ గుణాలన్నీ కూడా నాయన సంఘ బిడ్డలకు నేర్పిస్తున్నందుకు స్తోత్రము. క్రమము లేని ప్రార్థన, క్రమము లేని సేవ దేవునికి ఇష్టము కాదు అని, క్రమమైన ప్రార్థన, క్రమమైన సేవే దేవుడు ఇష్టపడతాడని. దేవా, నీవు మాట్లాడుతున్నందుకు వందనాలు నాయన. వచ్చిన బిడ్డలందరినీ, నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ, మనసు పూర్తిగా నిన్ను ఆరాధిస్తున్న బిడ్డలందరినీ, హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ నీవే జ్ఞాపకం చేసుకోండి నాయనా. నీ యొక్క ఆత్మశక్తి అభిషేకము వారి మీదకి బలముగా కుమ్మరించు తండ్రి. ఆత్మపూర్లుగా స్థిరపరుచున్నాయి. సమాధానకర్త, సమాధానముతో నడిపించున్నాయన. సమాధానముతో నడిపిస్తూ ఉండండి ప్రభువా. ఎన్ని సంవత్సరాలైనా, ఎంత కాలమైనా సమాధానకరమైన సంఘము, సమాధానపరిచిన దేవుడు అక్కడ ఉన్నాడని, వారిలో నివసిస్తున్నాడని,
అన్యజనులు తెలుసుకోవాలి, భక్తిహీనులు తెలుసుకోవాలి, అవిశ్వాసులు అనబడిన వారు కూడా తెలుసుకోవాలి నాయనా. అలాగ ఎప్పుడు తెలియపరుస్తావు అది నీ ఇష్టం, ఎప్పుడు వారి హృదయాల్ని ఆకర్షిస్తావు అది నీ ఇష్టం, ఎప్పుడు వారి మనసులను నువ్వు ఆకర్షిస్తావు అది నీ ఇష్టం ప్రభువా. ఏదేమైనా నీ చిత్తమే జరుగునుగాక, నీ ఇష్టమే జరుగునుగాక. అది సంఘములోనైనా విశ్వాసి హృదయములైనా నీ ఇష్టమే, నీ చిత్తమే, నీ ఉద్దేశములే నెరవేర్చబడినుగాక. ఆత్మదేవుడా, ఆత్మదేవుడా, ఆత్మ తండ్రి, ఈ సంఘము పట్ల, నీ సంఘము పట్ల నీ చిత్తమని నెరవేర్చున్నాయన, నీ ఉద్దేశమే నెరవేర్చు ప్రభు. ఏదేమైనా నీ మాటలే వినిపించు తండ్రి, మనుషుల మాటలు కాదు. మనుషులు కూడా వారి సొంత మాటలు ఏమి పలకకూడదు. బోధించేవారైనా ఆలకించేవారైనా నీ వాక్యాన్నే బోధించాలి, నీ మాటనే చెప్పాలి. ఇది నేర్చుకోమన్నావు నాయన, ఇది మీకు అలవాటు అవ్వాలి అన్నావు. ఏదైనా సరే బైబిల్ గ్రంథమును పరిశీలించి చదివి తెలుసుకొని ఆ మాటలే ప్రజలకు చెప్పండి, ప్రజలకు బోధించండి అన్నావు కదా నాయన. అలాగ బోధించకపోతే వారు శాపగ్రస్తులు అవుతారన్నావు కదా ప్రభువా. వాక్యాన్ని గ్రహించాలి, లేఖనాలు గ్రహించాలి, ఆ ఉద్దేశపూర్వకముగా ఆత్మ సన్నిధి నాయనా ఇలాగ జరిగిస్తున్నందుకు వందనాలు. ఇప్పటికి 22 సంవత్సరాలు ఈ పరిచర్య ప్రారంభం కొనసాగించావు నాయన. అనేకులను రక్షించుకున్నావు నాయన, నువ్వు రక్షించావు ప్రభు. అనేకులకు మారు మనసు బాప్తీసం ఇచ్చేవయ్యా, నువ్వే చేసిన కార్యమే ఇది. మనుషులు ఎవరు చేసింది కాదు ప్రభా, ఆత్మ ద్వారాగా నువ్వు చేసిన ఈ కార్యం. అలాగే సంఘ బిడ్డల్లో కూడా ఉత్సాహం కలగాలి, ఉద్యమం కలగాలి, ఆత్మ ప్రేరేపణ ఉండాలి. ప్రజలందరినీ కూడా అలా నడిపించు. రోగులైన వారు ఉంటే వారిని ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యంతో చక్కగా నీ సన్నిధికి నడిపించుకోండి అయా. మరి కృపారావు గారి కోడల గురించి ప్రార్థించు, ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచు. అలాగే నాయన మరి సంగాడి కమల కుమారి గురించి కూడా ప్రార్థిస్తున్న, ఆ బిడ్డను కూడా ధైర్యపరిచి మంచి ఆరోగ్యముతో ఆత్మ ప్రేరేపణతో నీ సన్నిధికి వచ్చినట్టుగా కృప చూపు. ఇంకా ఎవరెవరైతే ఇబ్బందులు బలహీనతలో నాయన సమస్యలు ఉన్నారో దేవా, వీళ్ళందరినీ కూడా మీరే కనికరించాలి నాయన. మీరు కనికరిస్తేనే కష్టాలు తీరుతాయి, మీరు కనికరిస్తేనే బాధలు తీరుతాయి, మీరు కనికరిస్తేనే స్వస్థత కలుగుతుంది. మీ కనికరం ఉంటేనే మేము అభివృద్ధి పొందగలుగుతాము తండ్రి. నీ కరుణ కటాక్షము నీ సంఘానికి కనపరిచి దీవించి ఆశీర్వదించి ఈ ప్రార్థనలన్నీ మాకు, మా బిడ్డలకి, మా కుటుంబాలకి, ప్రతి ఒక్కరికి ఫలింపు చేసి మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యమొచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. అనుదినాహారము నుండి మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేసిన వారి మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. శోధన లేక అగ్ని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ. ఆమేన్.